అందరికీ నమస్కారం అండి. మేము అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత సాధువులకి అందరికీ దుప్పట్లు పంపిణీ చేసామన్నమాట. గిరి ప్రదక్షిణలో కూడా గిరి ప్రదక్షిణ చుట్టూ ఉన్న 8 శివలింగాలని పరిచయం చేస్తూ ఒక వీడియో తీద్దాం అనుకున్నాం. కానీ సెల్ పట్టుకుంటే భగవంతుని మీద ధ్యాస మళ్ళీ మరలిపోతూ ఉంటుందని ఈ సెల్లులో మనం టైం వృధా చేసుకోకూడదు అనుకొని వీడియో తీయలేదు. వాస్తవానికైతే పౌర్ణానికి వెళ్తే చాలా రష్గా ఉంటుంది అనుకొని మేము విడిగా వెళ్ళాం. విడిగా వెళ్ళినా కూడా చాలా రష్ ఉందండి. రోజు మేము దర్శనానికి 6 గంటల సమయం పట్టింది. స్వామివారి దర్శనం అయ్యేసరికి మేము గిరి ప్రదక్షిణ అయిపోయాక దర్శనం చేసుకున్నాం, దుప్పట్లు పంపిణీ చేసాం. అయితే హ్యాపీగానే జరిగింది ప్రయాణం అనేది. రాజగోపురం దగ్గర నుండి మొదలుపెట్టి మనం కుడివైపుగా గిరి ప్రదక్షిణ చేస్తాం కదా, అలాగే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఇంద్రలింగం తగులుతుంది. ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగం, వాయులింగం, వరుణలింగం, నైరుతి లింగం, అలాగే మధ్యలో సూర్యలింగం, చంద్రలింగం అండ్ తర్వాత కుబేరలింగం తగులుతుందండి. కుబేరలింగం తర్వాత మోక్షద్వారం వస్తుంది. మోక్షద్వారం దగ్గరికి రాగానే చాలామంది భయపడి వెనక్కి వచ్చేస్తున్నారండి. భయపడవలసిన పని లేదు. అస్థిపంజర నిర్మాణం మానవునిది ఎవరిదైనా ఈక్వల్గా ఉంటుంది. పైన కండ మాత్రమే లావు సన్నాన్ని నిర్దేశించేది. సో అస్థిపంజర నిర్మాణాన్ని బట్టి అది రెడీ చేయడం జరిగింది కాబట్టి ఎవరో భయపడవలసిన అవసరం లేకుండా ఈజీగా మోక్షద్వారంలో నుండి బయటికి రావచ్చండి. మొట్టమొదట లోపలికి వెళ్ళగానే కొంచెం క్రాస్గా తిరిగి తలకాయ బయటకు పెట్టిన తర్వాత వెనకాల కాలితో తన్ని పెడితే చాలా ఈజీగా మోక్షద్వారంలో నుండి బయటికి వచ్చేస్తాము. సో అందరూ భగవంతుని మీద ధ్యాసతో ఓం నమః శివాయ మంత్రంతో భయాన్ని వదిలేసి నేను చెప్పిన ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా బయటికి వచ్చేస్తారు. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మోక్షద్వారం గురించి తెలియని వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని మీరు మొట్టమొదటిగా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫాలో అవుతూ ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఆగండి, వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.